పలుకుతాము. హల్లెలూయా హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు
ఆయన ఎంతగానో తన రక్తాన్ని వెలగా చెల్లించి నిన్ను నన్ను పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దినటువంటి దేవాతి దేవునికి మనమందరం కూడా ఆయన చేసిన మేలంతటిని బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వారి ఒక్కరు కూడా చేయనటువంటి ఒక గొప్ప త్యాగాన్ని ఆయన నీ కొరకు నా కొరకు చేశారు. ఆయన చేసినటువంటి ఆ త్యాగంలో బట్టి ఈరోజు నీవు నేను ఆయన యొక్క సన్నిధిలో నిలబడ్డా. చేసినందుకు ప్రేమైనటువంటి వాళ్ళ మునుపైతే మనము నిష్ప్రయోజకులు, మునుపైతే మన జీవితము మరి దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉన్నటువంటిది. కానీ ఇప్పుడైతే దేవుడు తన యొక్క బిడ్డలుగా మనలందరినీ చేసుకొని ప్రయోజనకరమైనటువంటి వారిగా ఆయన సన్నిధికి నిలబెట్టాడు. ఆయన చేసిన మేలంతటిని బట్టి దేవాతి దేవుని మరి ఒకసారి మనమందరం కూడా రెండు చేతులు ఆయన వైపు చూపుతూ దేవుని యొక్క సన్నిధిలో మన హస్తములతో ఆయన యొక్క సన్నిధిలో ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో నా రెండు చేతులు ఎత్తి ఆయన నేను మొరపెడుతూ ఉన్నాను. నీవు స్తుతులకు పాత్రుడు, ఆయన స్తుతులకు యోగ్యుడు ప్రభు, పరిశుద్ధుడు పరిశుద్ధులని వేల వేల దూతలతో కొనియాడబడుచు ఉన్న గొప్ప దేవా నీకే స్తోత్రములు ఆయన అని మనమందరం కూడా దేవుని యొక్క నామాన్ని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క నామాన్ని స్తుతిద్దాము. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైయున్న దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైయున్న దేవా, అత్యంత ప్రేమాస్వరూపే నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమాస్వరూపే నీవే, ఆరాధింతును నిన్నే. సమాధానాధిపతి
గొప్ప దేవా నీకు స్తోత్రం నాయన. ఉన్నవాళ్ళ నీకు స్తోత్రం నాయన. అన్నవాళ్ళ నీకు స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నడిపిస్తూ ఉన్న దేవా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నూతనమైన అభిషేకం, నూతనమైనటువంటి బలాన్ని ప్రభా నీ బిడ్డలకు మీరు దయచేయండి నాయన. ఎవరు ఎలాంటి ఆశ కలిగి వచ్చారు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక మీరే వారితో మాట్లాడమని వినబడుతున్న ప్రతి మాట నాయన వింటున్నటువంటి మా అందరి హృదయాలలో ఈ మైక్ శబ్దము ద్వారా ప్రభా ఎవరైతే వింటూ ఉన్నారో వారందరినీ మీరు దర్శించమని ఈ రక్షణ భాగ్యం నుండి బిడ్డలకు మీరు దయచేయండి. మెడైనటువంటి దీవెనలు ప్రభా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరిచి నడిపించమని ముందరైనటువంటి సమయాన్ని ప్రభా నీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాము నాయన. నీ శిలువ చాటును నన్ను మరుగు చేసుకుని మీరే మాతో మాట్లాడమని విత్తపడుతున్న ప్రతి మాట వింటున్నటువంటి మా అందరి హృదయాలలో నాటుకొని నూరంతల ఫలభరితమైనటువంటి దీవెనలు మేము పొందుకోవడానికి నీ కృపను దయచేయండి. ఏ సత్యపరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, దయచేసి అందరం కూర్చుందాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉంటే దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొంచెం గట్టిగా. ఎండాకాలం కదా, కొంచెం కొంత ఏమవుతుంది, ఇంకా పోతుంది కదా. మరి దాదాపు 4 వారాల నుంచి చూడండి పిల్లలు అయిపోయేసరికి కొంచెం అంటే డల్గా ఉంది. దేవుడు మరి ఏలియా ఈరోజు నడిపించారు. 4 నెలల తర్వాత వచ్చాడు ఏలియా కూడా, చాలా సంతోషం. హల్లెలూయా. ఇల్లు కూడా వచ్చాడు, చాలా సంతోషం. అయితే ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. సీయోను ఎంపీ సంఘం స్థాపించి దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిందండి చెప్పండి? నాకు తెలిసి 25 సంవత్సరాల అయింది కదా. మరి 25 సంవత్సరాల తర్వాత సంఘం ఇలా ఉంటే 25 సంవత్సరాలకు పూర్వం ఎలా ఉండేది? దీన్ని నిలబెట్టడానికి మరి ఎంత కష్టపడి ఉంటారు, అవునా కాదు? నేను ఎందుకోసం ఈ మాట చెప్తూ ఉన్నాను అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా రాబోతాం. మనం ఏం చేయాలి? మన సంఘాన్ని మనము నిలబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదివారం నాడు దేవుని సన్నిధిలో కుటుంబంగా కనబడడానికి మనము ప్రయత్నము చేయాలి. నిలబెట్టుకోవడం అని అంటే ఆదివారం నాడు విశ్వాసులైనటువంటి వారు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలి కదా? చర్చిలో ఉండాలి. కానీ ఎక్కడ ఉంటున్నారు విశ్వాసులు? ఇళ్ళలో ఉంటున్నారు. నాకు కొంచెం అది బాధగా ఉంది. నేను ఒక విషయం చెబుతా. కొన్ని పరిస్థితులను బట్టి, ఈ రోజున్న పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే కొన్ని పరిస్థితులను బట్టి మనము కూడా ఏమైపోతూ ఉన్నాము అనంటే బలహీనమై పోతా ఉన్నాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనుషులు అనేటువంటి వాళ్ళకి రోగాలు వస్తాయి, మనుషులు అనేటువంటి వాళ్ళకి బలహీనతలు వస్తాయి, మనుషులు అనేటువంటి వాడికి ఏమొస్తుంది చెప్పండి? మరణం వస్తుంది. బలహీనతలు, శ్రమలు, కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చాయి కదా అని మనం ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. నాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేదు, నేనేం చర్చికి వెళ్ళాలి? ఇంట్లో మందులు వేసుకొని పడుకుంటే అయిపోతుంది. మంచిదే, ఇంట్లో మందులు వేసుకొని 6 రోజులు నువ్వేం చేయాలి? అమ్మ ఏం చేయాలి? ఇంట్లో ఉండు, మందులు వేసుకొని పడుకో మంచిగా. ఇంట్లో ఉండి మందులు వేసుకొని ఆ పని చేసుకుంటా, ఆ ముచ్చట చెప్పుకుంటా బయట తిరుగుతారు. కానీ ఆదివారం నాడు వచ్చేసరికి మందులు వేసుకొని పండుకుంటారు. ఇక అన్నలు ఉన్నారా లేదా చెప్పండి? జరుగుతుందా లేదా? ఇది వాస్తవమా కాదు?
నేనేం చెప్పాలి అని అనుకున్నానంటే ఈరోజు నాకు కొంచెం బాధతో చెప్తా ఉన్నా ఈ మాట. శివుని సంఘాన్ని మనం నిలబెట్టుకోవాలి అని అంటే కుటుంబంగా మనం దేవుని సన్నిధికి రావాలి. ఉన్న విశ్వాసులు వస్తే సార్ చర్చి నిండిపోతుంది మనకి. నాకు తెలిసి ఇంకా దాదాపు 10 మంది రాలేకపోయారు కదా. వాళ్ళు వచ్చారనుకోండి ఏమైపోతుంది, నిండిపోతుంది. అవునా కదా? అంటే పరిస్థితులు కొన్ని రాలేని పరిస్థితులు, అది ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు. ప్రతి ఆదివారము అలాగే జరుగుతుంది అనుకో, చెప్పండి ఎలా ఉంటుంది? సరే ఈ ఆదివారం పరిస్థితి బాగాలేదు, వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాము. సరే వచ్చే ఆదివారము, ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో కొంచెం కనిపెట్టాను బాగా. మీరు వచ్చినా రాకపోయినా నాకైతే చైర్మన్ గారికి అయితే తప్పదు కదా, అవునా కదా? ఆయన ప్లేస్లో ఇంకెవరున్నా కూడా చర్చికి రారు నాకు తెలుసు. కానీ నిజంగా దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆసక్తిని బట్టి రావడం అనేది చాలా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు నేను ఒక జనరల్గా అంటే కొన్ని మాటలతో ఈరోజు ఒక చిన్న ప్రసంగం చేయాలి అని అనుకున్నాను. అంతే. ఇప్పుడున్న పరిస్థితులు అంటే వచ్చే ఆదివారం మనకేముంది చెప్పండి? మంటల ఆదివారం ఉంది కదా. వచ్చే ఆదివారం మంటల ఆదివారం ఉంది కాబట్టి ఆ పై వచ్చే ఆదివారం ఏముంది చెప్పండి? ఈస్టరు పండుగ. మరి ఈ 2 ఆదివారాలు సందర్భానుసారమైనటువంటి ప్రసంగాలు. మంటల ఆదివారం గురించి మాట్లాడాలి, ఈస్టర్ గురించి మాట్లాడాలి. అయితే ఈరోజు నేను అనుకున్నాను ఒక చిన్న ప్రసంగాన్ని మీ మధ్యలో చేద్దాము. అది కూడా మీరు చెప్పే దాన్ని బట్టే ఈరోజు ప్రసంగం చేద్దామని నేను డిసైడ్ వచ్చాను. నేనేం ప్రిపేర్ అయ్యి రాదు, నిజం చెప్తాము. ఇంకా నిలబడి నేనేం పెద్దగా అంటే ప్రసంగం చేద్దాం ఈరోజు అని ప్రిపేర్ అయ్యి సిద్ధపడి నేనేం రాలే. నేను ఎలా వచ్చాను అని అంటే ఈరోజు ఇక్కడ నిలబడదాం, దేవుడే మాట్లాడతాడని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం మాట్లాడతాడో చూద్దాం. యేసు ప్రభువారు ఎందుకొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అని అంటే మీరందరూ ఏం చెబుతారు చెప్పండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు. అది ఒక దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాట. ఇంకా నశించిన దానిని వెతికి రక్షించుటకు, అది బైబిల్లో ఉన్నటువంటి ఒక మాట. అసలు నేను అంటాను పాపము అని అంటే ఏంటి? చాలా సంతోషం. అంటే మీకు దేవుని యొక్క వాక్యంలో కొన్ని ముఖ్యమైనటువంటి గుర్తు పెట్టుకున్నారని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంకా మీరు చెప్పేదాన్ని బట్టి ఈరోజు నా ప్రసంగం ఇంకేముంటుంది చెప్పండి? ఆజ్ఞ అతిక్రమం పాపం ఒకటేనా? అసలు పాపములో ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి? పాపంలో అసలు ఎన్ని రకాలైనటువంటి పాపాలు ఉండొచ్చు? మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, ఇంకా అయ్యా తలంపుల ద్వారా. ఆలోచనలు తలంపులు కొంచెం అంటే రిలేటెడ్ గానే ఉంటాయి. ఇంకా అలా క్రియల ద్వారా. ఇంకా నేను చూద్దాం బైబిల్ అందరూ ఒకసారి చూద్దాం. ఒకసారి మాట ద్వారా అని ఎస్తరమ్మ గారు దాన్ని మరి చెప్పారు కాబట్టి చూద్దాం. అసలు దేవుని యొక్క వాక్యంలో వాస్తవంగా మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనం అందరం కూడా చాలాసార్లు అంటే విన్నాము, చాలాసార్లు నేర్చుకున్నాం కదా. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు అన్నారు కదా యేసు ప్రభువు వారు మన పాపముల నిమిత్తమై ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆయన వచ్చి వెళ్ళిపోయాడా? చెప్పండి, ఏం చేశాడు అంటారు అమ్మా? ఏం చేశాడు చెప్పండి? మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరి ఈరోజు నీవు నేను ఉన్నటువంటి ఈ స్థితిలో దేవుడు చెప్పబడిన ఈ యొక్క అంశంలో నుంచి అసలు పాపము అనేటువంటి దాంట్లో నుండి 1-2 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి ఒకసారి అందరు బైబిల్ ఒకసారి మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు చదవండి.
కొంచెం మూత తీసుకొని చదవండి చక్కగా. మరి సీతమ్మ చదవలేదు కాబట్టి ఎవరైనా సహాయం చేయండి. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శించడమున్న లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటలను బట్టి నీతి మంత్రుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి ఏ అపరాధివని తీర్పు నందుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చాలా సార్లు ఈ వాక్య భాగాన్ని చదివాం, అవునా కదా? పాపము అనంటే చాలా విషయాలు మీరు చెప్పారు. అందులో ఒకటి ఆజ్ఞాతిక్రమమే పాపం. అది యాకోబు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా మొదటి అధ్యాయాన్ని మనం చదివినప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చూస్తాం. ఆజ్ఞ అతిక్రమించడము అనంటే దేవుడు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, మోషే ధర్మశాస్త్రం ప్రకారము దేవుడు మోషేకి ఇచ్చిన ఆ 10 ఆజ్ఞలను ఎవరైతే అతిక్రమిస్తారో అది పాపము అనేటువంటి విషయాన్ని మనము చూసాం. అలాగే ఆ 10 ఆజ్ఞలను యేసు ప్రభు ఏం చేశాడు? 2 ఆజ్ఞలుగా మనకు తెలియజేశాడు కదా. ఆ 2 ఆజ్ఞలలో నువ్వు ఏది అతిక్రమించినా కూడా అది పాపమే అనేటువంటి విషయాన్ని మనము చూస్తాం. అయితే చదవబడిన ఈ లేఖన భాగంలో దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉంది అనంటే, విమర్శన దినమందు నువ్వేం చెప్పాలంట? లెక్క అప్పచెప్పాలి. దేని కొరకు నువ్వు లెక్క చెప్పాలి? ఏ విషయం కొరకు నువ్వు లెక్క చెప్పాలి? ఎలాంటి విషయాలు దేవునితో నీవు లెక్క చెప్పాలి అనంటే, నీవు ఏ విషయాలైతే ఈ భూమి మీద మాట్లాడావో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నువ్వు బాప్తిజం తీసుకున్నావో అప్పటి వరకు ఉన్న నీ పాత జీవితం అంతా కూడా ఏమైపోయింది? మృతమైపోయింది. ఇక అంతటితో నీ పాత జీవితాన్ని నీవు విడిచిపెట్టేశావు. నువ్వు బాప్తిజం తీసుకొని దేవుని యొక్క సన్నిధికి వస్తూ క్రీస్తు శరీరంలో క్రీస్తు రక్తంలో పాల్గొంటూ నీ విశ్వాస యాత్రలో నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. చూసావా? వెళుతూ ఉన్న సమయంలో నువ్వేం చేయాలి? నీ మాటలు బహు జాగ్రత్తగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పాత జీవితంలోనే ఉండి కొత్త జీవితంలో ఏం చేస్తారు? అదే జీవితంలో జీవిస్తారు. పౌలు అంటాడు కదా, ఇదిగో నేను ఒకటి చేయొచ్చునని. ఏంటంట? నా వెనక ఉన్నాయన్నీ మరి వెనక ఉన్నాయంటే నా పాత రోత జీవితము ఏదైతే ఉందో, పౌలు అంటాడు కదా, మునుపైతే నేను ఎలాంటి వాడిని, మునుపు ఎలాంటి వాడిని, క్రీస్తుని అంగీకరించక ముందు నేను ఎలాంటి వాడిని? బహు క్రూరుడు, దేవుని బిడ్డలను హింసించిన వాడు, నేను దూషించిన వాడు. అది ఎప్పుడు? పాత జీవితంలో ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని నేను అంగీకరించి యేసు ప్రభు కొరకు నేను జీవించాలి అని తీర్మానం తీసుకున్నానో ఇప్పుడు ఎలాంటి వాడిని? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. మునుపున్నటువంటి మాటలకు మారిన తర్వాత వచ్చినటువంటి మాటలకు ఎంత తేడా ఉందండి. దేవుడు ఇక్కడ మనల్ని లెక్క అడుగుతాడు. ఒక రోజు ఏ విషయం గురించి లెక్క అడుగుతాడో తెలుసా? విశ్వాసమైనటువంటి నీవు దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, పాస్టర్లు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా, అమ్మ ఆదివారం చర్చికి ఎందుకు రాలేదమ్మా నీవు? ఏం చేస్తారు? తక్కువ ఏదో ఒకటి చెప్పేస్తారు. అది ఎక్కడికో వెళ్ళుంటారు, వేరే పని మీద వెళ్ళుంటారు, వేరే పని చేసి ఉంటారు ఆదివారం. కానీ వీళ్ళు చెప్పే సమాధానం ఎట్లుంటుంది? ఎట్లుంటుంది చెప్పండి? వేరేగా ఉంటారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, సులువుగా చిక్కులో పెట్టు పాపములను ఏం చేయాలంటే మనము విడిచిపెట్టాలి. నువ్వు ఆదివారం రోజు పెళ్లికి వెళ్ళావని చెప్పినా నేను ఇక్కడ ఎవరు ఏమి అనరు. ఆదివారం రోజు నేను సినిమాకి వెళ్ళానని చెప్పినా నేను ఇక్కడ ఎవరు ఏం చేయరు. నువ్వు ఆదివారం బంధువుల ఇంటికి వెళ్ళానని చెప్పినా ఇక్కడ నేను ఎవరు ఏమి చేయరు. నువ్వు వెళ్ళిన పని వేరు. కానీ ఆదివారం నాడు చర్చికి వచ్చినప్పుడు పాస్టర్ గారు, అమ్మ పోయిన ఆదివారం రాలేదు, ఎక్కడికి వెళ్ళారమ్మా అంటే, మేము ఎక్కడికి వెళ్ళాము? అక్కడికి వెళ్ళాము సార్, ఏదో చెప్తా. కొంతమంది గురించి నేను మాట్లాడాను, అందరి గురించి కాదు. సులువుగా
కదా. మన మాటలు ఏమైపోతా ఉన్నాయో తెలుసా? జారి వెళ్తాం. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? నీ మాట అవునంటే అవును, కాదంటే అది ఏదైనా సరే, నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో అయినా సరే, దేవుని యొక్క సన్నిధిలో కనబడడానికి వచ్చే విషయంలోనైనా సరే, నువ్వు ఏదైనా సరే, విశ్వాసులతో అయినా సరే, అన్యులతో అయినా సరే, సంఘముతో అయినా సరే, నువ్వేదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ఒకటి నువ్వు ప్రమాణము చేయాల్సి వచ్చినప్పుడు, నీ జీవితంలో అది నువ్వు చేయగలను అని అనుకుంటేనే నువ్వేం చేయాలి? నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలాగే మనం ఏం చేయాలి? జీవించాలి. ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి మనమందరం ఎందుకంటా ఉన్నాము అని అంటే, ఇచ్చికే గురించి మనందరికి బాగా తెలుసు కదా. చాలాసార్లు ఈ ప్రసంగం మీరు విన్నారు కదా. ఇచ్చికియా దేవుని యొక్క సన్నిధిలో పలికిన మాట ఏంటో తెలుసా? అయ్యా, నేనెట్లా నీ సన్నిధిలో కనబడితునో నీవు చూసావు కదా, నీవు ఎరిగావు కదా, నా గురించి నీకు బాగా తెలుసు కదా. నేను ఎప్పుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మోకరించకుండగా, నా చేతులెత్తి ప్రార్థించకుండా నేను ఏ రోజు లేను. నా జీవితం కానీ, నా ప్రవర్తన కానీ, నా మాట కానీ, నా యొక్క హృదయం కానీ నీ సన్నిధిలో ఉన్నప్పుడు నేను ఎలాగ ఉన్నానో నీవు బాగుగా ఎరిగినవాడు. అంత గొప్ప సాక్ష్యాన్ని, అంత ధైర్యంగా మనం ఎవరైనా దేవుని యొక్క సన్నిధిలో ఒకరోజు మాట్లాడగలమా? ఎందుకంటే ఒకరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. ఆయన సింహాసనం మీద జడ్జిగా కూర్చొని ఉన్నప్పుడు, మనము తప్పు చేసిన వారంగా బోన్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఎదుట నిలబడి, అయ్యా నేను ఏ ఆదివారం, ఏ బుధవారం, ఏ శనివారం దేవుని యొక్క సన్నిధిలో కనబడడానికి నేను ఎలాగ వచ్చాను, నువ్వు సమస్తము ఎరిగిన దేవుడవు కదా, నేను ఎలాగ నీ సన్నిధిలో కనబడ్డాను, నేను ఎలాగ నీ సన్నిధికి వచ్చాను, నువ్వు నన్ను చూసిన వాడవు కదా, సమస్తము కూడా నీకు తెలుసు అని మనం చెప్పగలమా? చెప్తామండి ఆ మాట గట్టిగా. ఇచ్చికే అంత యథార్థంగా దేవుని యొక్క సన్నిధిలో ఒకరోజు మనం లెక్క చెప్పాల్సి వచ్చినప్పుడు, నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు కదయ్యా, ఇక నేనేం చెప్పాలి నీకు అనేది ఏమైనా ఉందా? మనకి జాగ్రత్త. నూతన సంవత్సరం ఒక తీర్మానం తీసుకొని ఉంటాను కదా. ఏమని? ఈ సంవత్సరం అంతా నేను ఎక్కడికి వస్తాను? దేవుని ఏమిచ్చావు? నువ్వు మాట ఇచ్చావు, అవునా? నాకు ఇచ్చిన మాటలు, మీకు ఇచ్చిన మాటలు వేరే వేరే ఉంటాయి. కానీ దేవునికి ఇచ్చిన మాట, దేవునితో నువ్వు రక్షణ పొందుకొని బాప్టిజం తీసుకునేటప్పుడు ఒక నిబంధన చేసావు. ఏమని నిబంధన చేసావు నువ్వు? నా ప్రాణం పోయేంత వరకు, నేను మట్టిలో కలిసేంత వరకు నేను మాత్రం నిన్ను విడిచిపెట్టాను. కానీ ఇప్పుడు ఏం చేస్తావు? చెప్పండి. కాబట్టి చిన్న చిన్న పొరపాటు, మనం ఏదైనా సరే మన నోటి నుండి ఒక మాట వస్తే ఆ మాట చాలా విలువైనది. ఆ మాటకు మనం ఒక రోజు లెక్క అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భయమును మనము కలిగి ఇక ముందైనా దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడే ప్రతి మాట మనం ఏం చేయాలి? బహు జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధికి మనం వస్తూ ఉన్నప్పుడు అంట మన మాటలను ఏం చేసుకోవాలంట? సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏం ప్రార్థన చేస్తారో కూడా అర్థము. అందుకే మనం ఏం చేయాలి? ముందే సిద్ధపరచుకోలేసుకోమన్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె వ్యర్థమైనటువంటి వాటిని కలగొద్దు. నీకు ఏది అవసరమో నాకు తెలుసు కాబట్టి ఆ అవసరాన్ని నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసి నేను నీకు సహాయము చేస్తాను. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని యొక్క సన్నిధికి మనం మాట ఇచ్చాం.
మాట ఇచ్చినటువంటి వారు కనుక మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒకవేళ నువ్వు మాట తప్పావా, ఒకరోజు నువ్వేం చేయాలి? నువ్వు ఇచ్చిన మాట కొరకు నువ్వు లెక్క అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండో విషయాన్ని చూద్దాం. ఇది కూడా చిన్న విషయం. పాపంలో చాలా రకాలైనటువంటి పాపాలను మనం చూస్తాం. కానీ ఒక విషయాన్ని చూడండి, చదవండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు త్వరగా చదవండి. ఆయన మీద నేరం మోపవాళ్ళని ఆయన శోధించుచు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపు లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి ఈ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. వారు ఆ మాట విని పెద్దవారి నుండి పెద్దవారు మొదలుకొని ఎంతవరకు అంట? చిన్నవారి వరకు. ఒకరి వెంట ఒకరు బయటకు వెళ్ళేది. చాలా. ఇది ఏ సందర్భంలో మనం చదువుతూ ఉన్నాం చెప్పండి? పాపములో వ్యభిచారములో పట్టుబడ్డ ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆయనను శోధించాలని చెప్పి ఆయనతో అంటా ఉన్నారు, అయ్యా మోషే ధర్మశాస్త్రం ప్రకారం అయితే వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. అది మోషే ధర్మశాస్త్రము తెలియజేస్తాము. ఇప్పుడు నీవేమంటావు? నీ సంగతి ఏందో చెప్పు, ఇప్పుడు ఏం చేద్దాం ఈమెను అని అడిగారు. ఆయన అన్నాడు, చాలా చక్కగా యేసుప్రభువారు, మంచిది, మీ ధర్మశాస్త్రం అలా చెప్తా ఉంది కదా, మీరు ఒక పని చేయండి, మీలో ఈ పాపము చేయని వాడు ఎవరైనా ఉంటే మొదట మీరు ఏం చేయాలి? ఆమె మీద రాయి వేయాలి. నాకు ఇది చదివినప్పుడు అనిపించింది, పెద్దవాళ్ళు వెళ్ళారు అని అంటే వాళ్ళు కరెక్ట్గా లేరు, వాళ్ళు కూడా పాపం చేశారు అని అనుకున్నాం. ఇక్కడ చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, పెద్దవారు మొదలుకొని చిన్నవారు కూడా ఏం చేశారంట అంటే, ఇప్పుడు వాడెవరెవరు పాపం చేశారు? పెద్దలు చేశారు, చిన్నలు కదా. అంటే ఎవరు కనీసం పెద్దలు పాపం చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారులే, మరి చిన్నోళ్ళన్నా నిలబడి రాయేస్తారేమో అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు కూడా ఏం చేశారంట, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే దీని గురించి నేను బాగా ఆలోచన చేస్తే బైబిల్లోనే ఉంది దానికి కూడా సమాధానం. ఒక వ్యక్తి అయినా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరే వ్యభిచారం చేయాల్సిన అవసరము లేదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఏం చేశాడంట? ఏం చేశాడు చెప్పండి? పాపము చేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఒకప్పుడైతే రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వాల్ పోస్టర్లు కనపడేవి పెద్ద పెద్దవి. మా చిన్నతనంలో మేము చూసాం కదా, పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు ఉండేటివి గోడల మీద, సినిమాలై. సరే అలా వెళ్తా ఉన్నాము, అలా చూసాము, అరే ఇలా ఉంది కదా అని అనుకున్నాం అనుకో, పాపము చేసి. ఇప్పుడు ఉన్నాయి వాల్ పోస్టర్స్, ఉన్నాయి కానీ ఎక్కడెక్కడో ఉంటాయి, ఎక్కడెక్కడో తక్కువ కనపడతాయి. నాకు తెలిసి దాదాపు 10% కూడా అక్కడక్కడ అతికించి వదిలేస్తా ఉన్నారు. అప్పుడున్నంత పబ్లిసిటీ ఇప్పుడు లేదు. మరి ఎలాగా పిల్లలు కూడా అంటే ఏముందండి మన చేతిలో? ప్రైజ్ ఎగ్జామ్కి ఇచ్చిన అనుకో, తీసుకొని చదువుతున్నా, దీనిలో నాకు తెలియని కూడా వాడు బయటికి తీస్తాడు, అంత టాలెంట్ ఉంది. అవునా కదా? నేను ఇప్పుడు చెప్తున్నా, నా దగ్గర ఉన్న యాప్లల్లా నాకు తెలియని కూడా ఐజాక్ సామెల్ ఏం చేస్తాడు ఇప్పుడు? మొత్తం తీస్తాడు బయటికి. అంత టాలెంట్ ఉంది పిల్లల దగ్గర. దాన్ని ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా బయటికి తీయాలి అన్ని వాళ్ళకు తెలుసు. ఒకసారి మనం ఏదైనా ఒకటి ఓపెన్ చేస్తే దానికి అనుసంధానంగా వందలు వచ్చి పడతా ఉన్నాయి. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే. ఇప్పుడు చూడండి, అక్కయ్య జోన్స్ అని కొట్టి, శివనెంబి అని చర్చి కొడితే మన ప్రసంగాలు ఎన్ని ఉన్నాయి?
మన ఏమంటారు పాటలు వాడిని ఏమంటారు షార్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటి కొడితే సార్ మొత్తం 20-30 దిగుతాయి. అలాగే ఒక్కసారి ఏదైనా ఓపెన్ చేస్తే ఏమొస్తాయి, ఇక దానికి సంబంధించిన అన్ని ఒకటెనక వస్తూనే ఉంటాయి. ఒకటి చూసిన వాడు దాన్ని పక్కకు వదిలేస్తాడా, రెండో దాన్ని చూస్తాడు. ఆ రోజు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట పిల్లలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని అంటే, ఇప్పుడున్న కాలంలో పెద్దల కన్నా పిల్లలు ఏమయ్యారు, స్మార్ట్ ఫోన్లో చాలా షార్ప్ అయిపోయారు. అందుకే పిల్లలకి ఎప్పుడు కూడా ఇలాంటి ఫోన్లు ఇవ్వనే ఇవ్వకూడదు. వాడు చదువుకునేది తక్కువైతే చెడిపోయేది ఎక్కువ. ఈరోజు సొసైటీ అలాగా ఉంది. క్రీస్తునందు ప్రియమైన గురించి మాట్లాడాలి. చాలా చిన్న చాలా ఈజీగా మనల్ని పాపంలోనికి నెట్టి వేసేటువంటివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొదటి 2 విషయాలు మామూలే. ఇవన్నీ కూడా సహజంగా మనము ప్రతిదినం మన విశ్వాస జీవితంలో మనం వింటూ ఉన్నాం. విశ్వాస జీవితంలో మరి ఇలాంటివి ఎదురవుతూ ఉన్నాయి. కానీ ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుని వాళ్ళు దేవుని అంగీకరించి దేవుని యొక్క బిడ్డలంగా మనము దొంగతనం చేయకపోయినా, అబద్ధాలు ఆడకపోయినా, లేక వ్యభిచారం చేయకపోయినా, నువ్వు నీతిమంతుడుగా నేను జీవిస్తున్నాను అని నీవు కంకణం కట్టుకొని కూర్చున్నా, ఎక్కడో ఒక చోట సాతాను నిన్ను ఏం చేస్తా ఉందో తెలుసా, వెనక్కి లాగుతుంది. ఎక్కడో ఒక చోట. ఒక విషయాన్ని చూద్దాం. తీయనందరి బైబిల్ ఈ మాటను అందరి కోసం అందరికీ సార్. మొదటి సమూయేలు పుస్తకం 12వ అధ్యాయం 23వ వచనం చదవండి. మొదటి సమూయేలు పుస్తకము 12వ అధ్యాయం 23వ వచనం. తీయనందరి బైబిల్ ఈ మాటను జాగ్రత్తగా వినండి. వీలైతే అందరం కలిసి ఈ మాటను చదువుదాం. తీసారు అందరు బైబిల్ తీసారా? చదవగలిగిన వాళ్ళందరూ. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము. అబ్బా, నేను దొంగతనం చేయట్లేదు బ్రదర్ అని అంటారు ఈ రోజుల్లో కదా. నువ్వు నిజంగానే వేరే ఇంటికి కన్నం వేసి దొంగతనం చేయట్లేదేమో, కానీ అసలు విషయం ఏంటంటే నీ ఇంటికి నీవే కన్నం వేసుకుంటా ఉన్నావు. నేను దొంగతనం చేయట్లేదండి, నేను వేరే దానిలో ఎక్కడ ఏలు పెట్టట్లేదు, నేను వేరే వాళ్ళది ఎవరిని ఆశించటలేదు అని అనుకుంటూ ఉన్నాను. కానీ అసలు విషయం ఏంటంటే మనకు మనమే కన్నం పెట్టుకుంటున్నాం. ఎలాగో తెలుసా, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు ఎక్కడికి తీసుకొని రావాలి, నా మందిరపు నిధిలోనికి. ఒకవేళ ఆ వాక్యానుసారంగా తీసుకురాలేదనుకోండి, అక్కడేమని రాయబడింది, రాయబడుతుందమ్మా, మీరు దొంగిలించుతూనే ఉన్నారు. దేనికి దొంగిలిస్తా ఉన్నాం? దేవుడికి ఇవ్వవలసినది ఇవ్వకుండా. మనకందరికి బాగా తెలుసు కదా, ఇది విశ్వాసం చేసే దొంగతనం. ఎవరు చేసేది? విశ్వాసం చేసేది. నేనంటున్న మాటలా అండి, దేవుని అంగీకరించిన తర్వాత నేను అన్ని విడిచిపెట్టేశాను కదా. నా పాప జీవితము, రోత జీవితము అన్ని నేను వదిలిపెట్టేశాను. కానీ కొన్నిటిని మాత్రము ఏం చేసాము, గట్టిగా పట్టుకున్నాం. అవి కనబడవు, అవి మనం చేస్తూ ఉన్నాము అని అర్థం చేసుకునే లోపే సాతాను ఏం చేస్తుంది, మనల్ని అదల పాతాళానికి తొక్కేస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో సమయంలో ఏమంటూ ఉన్నాడో తెలుసా, నా మట్టుకు నేనైతే మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానితే దేనితో సమానమంట? పాపముతో సమానం. నా మట్టుకు నేను ఈరోజు నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభా నా సంఘం కొరకు, విశ్వాసుల కొరకు నేను ప్రార్థన చేస్తాను అని వారికి మాట ఇచ్చి, వారి గురించి కనుక నేను ప్రార్థన చేయకపోతే నేనేం చేసిన వాడను? పాపం చేసిన. అది నేనేగా, ఒక విశ్వాసి అయినా సరే, అమ్మా మేము మీకోసం ప్రార్థన చేస్తా ఉన్నాం, మేము మీ పక్షాన నిలబడి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం అని నువ్వు పలికావా? ఒకవేళ నువ్వు మాట
మాట ఇచ్చావు కాబట్టి నువ్వు ప్రార్థన చేయకపోతే ఏం చేసినట్టు? పాపము చేసిన. నిజంగా మరి ఈరోజు విశ్వాసమైనటువంటి మనం ఎక్కడో ఒక చోట దీన్ని ఏం చేస్తూ ఉన్నారు? చేస్తానే ఉన్నాం. మనం ప్రార్థన చేయాలి అని ఆశ కలిగి మాటిస్తాం, కానీ మనకున్న పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తూ ఉన్నామో తెలుసా? ఆ మాట నిలబెట్టుకోలేక మనము ఏం చేస్తా ఉన్నాం చెప్పండి? పాపం చేస్తాం. యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? మిమ్ములను హింసించు వారి కొరకు మీరేం చేయాలి? అమ్మ అందరు చెప్పాలి. ఎవరి కొరకు చేయాలి? మిమ్ములను ఎవరైతే హింసిస్తారో వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఏమండి, మిమ్మల్ని హింసించేది ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం అని అన్నారు కదా మీరు. యేసుప్రభు అన్నాడు కదా, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన. అది కూడా ఆజ్ఞనే, అది కూడా దేవుడు మనకు చెప్పిన ఆజ్ఞనే. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తూ ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెడతా ఉన్నారో, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి నిజంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము? అమ్మ చెప్పండి. నేను ఒక విషయాన్ని విన్నాను, చదివాను కూడా బైబిల్లో. అది ఏంటనంటే, మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు కదా చాలామంది. బయట నుంచి మనల్ని ఎవరు బాధ పెట్టారు? ఎవరు బాధ పెడతారు? మన కుటుంబంలో. యోసేపుని ఎవరు బాధ పెట్టారు? దావీదుని ఎవరు బాధ పెట్టారు? దావీదుని ఎవరు బాధ పెట్టారు? భార్య బాధ పెట్టింది, మామ బాధ పెట్టాడు, అవునాక తన సహోదరులు బాధ పెట్టారు. యేసు ప్రభుని ఎవరు హింసించారు? ఎవరు బాధ పెట్టారు? ఆయన ప్రజలే. యేసు ప్రభు సిలువ వేయబడడానికి కారణం ఎవరు? ఆయన ప్రజలే. ఆయనని హింసించి సిలువ వేశారు అని అంటే బయట వాళ్ళు ఎవరు వేయలేదు. ఎవరు వేశారు చెప్పండి? ఆయన ప్రజలు. మరి మనల్ని ఎవరు హింసిస్తారు? మనల్ని ఎవరు బాధ పెడతారు? కోడళ్ళు అయితేనేమో మా అత్త రాక్షసి సార్, మా అత్త తెగ ఏం బ్రదర్ కోడళ్ళని తింటుంటుంది, అవునా కాదు? ఇంకా ఒకటి చెప్పాను కదా నేను, ఇప్పుడు ఆ కోడళ్ళంతా ఏం చేయాలి? ఎవరి కోసం ప్రార్థన చేయాలి? అత్తల కోసము ప్రార్థన చేయాలి. ప్రభా మా అత్తను మార్చు, నన్ను హింసిస్తా ఉంది, నన్ను బాధ పెడతా ఉంది, నన్ను ఏం చేయాలి? ఇప్పుడు కోడళ్ళందరూ కలిసి అత్తల కోసము ప్రార్థన. మరి చేస్తున్నారా? అక్క తీసుకెళ్ళి అమ్మకి చెప్తారు ఫోన్ చేసి, నువ్వు ఒకసారి నువ్వు ఇంటికి రా, మా అత్త సంగతి ఏదో నువ్వు చూడు, అవునా కాదు? అలా కాదు. మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలని ఎవరు చెప్తా ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను మనము శిరస వహించి దాని కొరకు మనము ప్రార్థన చేయాలి. చేయకపోతే మనం ఏం చేసినట్టు? పాపము చేసినట్టు. ఈరోజు మనకున్న పరిస్థితులను బట్టి, మనం ఉన్నటువంటి విధానంలో జీవిస్తున్న విధానాన్ని బట్టి మనము సంఘ క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నేను సంఘంలో విశ్వాసిని, ఏళ్ళ నుంచి నాకు సంఘంలో మెంబర్షిప్ ఉంది, సంఘం కట్టబడడానికి నేను ఇది చేశాను అది చేశాను, సంఘంలో నేను ముఖ్యమైన మనిషిని అని నువ్వు చెప్పుకున్న సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే అంతా వ్యర్థం. సంఘం పట్ల మనకేముండాలో తెలుసా అండి? భారం ఉండాలి, భారం ఉండాలి. మీరు ఏమని అనుకోండి, ఉన్నారు 10 మంది కదా, 10 మందిని ఎలాగైనా సరే ఒక్కరికి, ఇప్పుడు గుత్తేళ్ళు వస్తారు చాలామంది, కల్వర్ టెంపుల్కి వెళ్ళి వస్తారు చాలామంది, శ్యామ్ కిషోర్ దగ్గరికి వెళ్ళి వస్తారు చాలామంది, ఇక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తారు, ఇంటికి వచ్చి ఏం చెప్తారు? అబ్బా ఇట్లా జరుగుతుంది ప్రార్థన, 7 మెట్ల ప్రార్థన అట్లా జరుగుతుంది, ఆమె అట్లా చేస్తుంది, వీళ్ళు ఇట్లా చెప్తారా చెప్పారా? నిజం చెప్పాలి. ఎందుకంటే నా దగ్గర చాలా మంది చెప్పారమ్మా, నాకు కూడా చెప్తారు ఆడ బాగా జరుగుతుంది కదా. మరి మీరు ఎప్పుడైనా మీ సంఘం గురించి సాక్ష్యం చెప్పారా?
ఒకసారి రండి మా చర్చికి. అసలు చూతులని నన్ను ఎప్పుడైనా చెప్పారా? ఎవరికైనా చెప్పారా? అట్లా చెప్తే కనీసం ఏం చేయాలి? 10 మంది చెప్తే దాంట్లో ఒక్కరన్నా దేవుని యొక్క సన్నిధికి రా. ఇంత పెద్ద గ్రామం ఉంది, ఇంత పెద్ద ఊరు, ఇంత పెద్ద ఊర్లో మనం ఏం చేయాలి చెప్పండి? మనతో ఉన్నటువంటి వారికి కొంచెం సువార్త చెప్పి, నీకు బాగలేదా, నీకు స్వస్థత కావాలన్నా, నీకు అలా కావాలంటే రండి మా చర్చిలో అందరం మీకోసం ప్రార్థన చేస్తాం. అవునా కదా? మన ఒక సిస్టర్ గారు అడిగారు, ఆశ్రమ గారు కలిసి పనిచేసేదా, మా ఇంటికి వచ్చింది, సార్ ఇట్లా మా పరిస్థితి బాగలేదు, నేను మా ఆయన ఇట్లా ఇబ్బందిలో ఉన్నాను, ప్రార్థన చేయండి మా కొరకు. నేను చెప్పాను ప్రార్థన చేసి, అమ్మ నీ కొరకు ఇంకా మేము ప్రార్థన చేస్తాము, నువ్వు అవకాశం ఉంటే మా చర్చికి రా అని చెప్పారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చెప్పినట్టుగానే పాపం వచ్చారు, ఆదివారం అందరికన్నా ముందే వచ్చారు. వచ్చి అయ్యా మా కోసం ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేశారు, పంపించాను. వాళ్ళు ఇప్పుడు బాగున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన చేస్తే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతాయి చెప్పండి? కార్యాలు జరుగుతాయి. ఒకవేళ మనం వారి కొరకు ప్రార్థన చేయలేదనుకోండి, మనం ఏం చేసిన వారము పాపము చేసిన. చాలా చిన్న చిన్నవి విశ్వాసులమైనటువంటి మన జీవితాల్లో చాలా చిన్న చిన్నవి ఉన్నాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలి? విడిచి పెట్టుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, నీ జీవితంలో నా జీవితంలో ఈ భూమి మీదికి వచ్చిన తర్వాత చేసిన పాపము కంటే, భక్తుడు అంటాడు కదా, నేను నా తల్లి గర్భంలో ఉండగానే నేనేమై ఉన్నాను? పాపినై. నా జన్మే పాపపు జన్మ. మన పుట్టుకనే పాపముతో బయటికి వచ్చిన వారం కనుక, ఆ పాపమును దేవుడు తన యొక్క శిలువలో కొట్టివేయడానికి తన ప్రాణమునే క్రైదనగా పెట్టి, తన రక్తాన్ని వెలగా పెట్టి నిన్ను నన్ను కొని తన సన్నిధికి పిలుచుకున్నాడు. ఎప్పుడైతే ఆయన బిడ్డలను మనం మార్చబడ్డాము, మార్చబడిన దగ్గర నుంచి నీ జీవితానికి నా జీవితానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్కను మనం ఏం చేయాలి? అప్పగించాలి. విశ్వాసులమైనటువంటి మనము, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నటువంటి మనము, మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా మాట్లాడతాము, మన ప్రవర్తన ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది, మన ప్రార్థన చేస్తానని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో కానీ ఇతరుల పట్ల కానీ ఒకవేళ మాటిచ్చి మనం ప్రార్థన చేయకపోతే మనం ఏం చేస్తూ ఉన్నాము? దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా పాపము చేస్తా ఉన్నాం. కాబట్టి మన సర్వ పాపముల నిమిత్తమై ఆయన 2024 సంవత్సరాల క్రితమే మన అందరి కొరకు ఆ కలువరి సిలువలో తన ప్రాణములు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి తీయండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఒకసారి తీయండి త్వరగా, నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి తీయండి అందరూ కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. దేవుని దివ్య వాక్యమును రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయు బహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఒకసారి రక్షణ పొందుకొని యేసు ప్రభువుని గురించి వింటూ, యేసు ప్రభువుని గురించి తెలుసుకొని, దేవుని యొక్క బిడ్డలంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్గొనిన తర్వాత మరలా మన పాత జీవితంలోనే జీవించామనుకోండి, ఏం చేస్తా ఉన్నామంట? మరలా యేసుని మనము సిలువ వేస్తాం. యేసు ప్రభు మన పాపముల నిమిత్తమే మరణించాడు కదా. అయ్యో నేను ఎలా ఉండాలి, నేను ఎలా జీవించాలో ఆయన నాకు మాదిరి చూపించాడు కదా. నేను మాట తప్పకుండా, పాపము చేయకుండా, దేవుడి యొక్క వాక్యము ఏదైతే నాకు బయలుపరుస్తూ ఉందో, ఏ వాక్యాన్ని అయితే నేను వింటూ ఉన్నాను, ఏ మాటలైతే నా హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నాను, ఆ వాక్యాన్ని నేను అనుసరించి నడుచుకోకపోతే నేను దేవునికి వ్యతిరేకంగా పాపము చేసిన వాడిని మాత్రమే కాదు, నేను ప్రతిరోజు క్రీస్తును సిలువ వేస్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, విశ్వాసమైనటువంటి మనం దేవుని బిడ్డలంగా ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క సాక్షులను మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.
ఈ నూతన పునరుత్థాన దినమందు ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా కనపడటానికి దేవుడు మనకు మంచి అవకాశాలు ఇచ్చాడు. నిజమే, దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడుతూ ఉన్నాం. అయితే ఆత్మీయమైన జీవితంలో క్రీస్తుకు అనుకూలంగా మనం నడుచుకుంటే, దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా మనం నడుచుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హితపడిన ప్రతి మాట మన అందరి హృదయాలలో నాటుకొని నూరంతల ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం పొందుకునేలాగా ప్రార్థన. పరిశుద్ధానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చెప్పబడిన ప్రతి మాట నీ యొక్క వాక్యంలో విధబడిన ప్రతి మాట విన్నటువంటి మా అందరి హృదయాలలో నాటుకొని నూరంతల ఫలభరితంగా నాయన మేము పొందుకునేటువంటి దీవెనలుగా మాకు అనుగ్రహించండి. ఇదిగో బ్రహ్మ ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది బ్రహ్మ నీ వాక్యాన్ని వింటూ ఉన్నారు నాయన. వారందరినీ మీరు దర్శించాలి. మా సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నడిపించున్నాను. ఈ సమయాన్ని మమ్మల్ని అందరినీ కూడా బ్రహ్మ నీ చేతులకి అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.